ఇప్పుడు ఏంటి ఏపీలో కొత్తగా సోషల్ మీడియా చట్టాలు తీసుకొస్తామని చెప్తున్నారు. కొత్తగా చట్టాలు. ఎవరైతే ప్రభుత్వం మీద, అదేవిధంగా వ్యక్తి మీద, వ్యక్తిత్వ హననం మీద, అదేవిధంగా ఫ్యామిలీస్ మీద, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కించపరిచే పోస్టులు పెడితే ఖచ్చితంగా శిక్షిస్తామన్నట్టు కూడా కొత్త ఐటీ యాక్ట్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి గౌరవ హోంమంత్రి వర్యులు అనిత గారు చెప్పారు అసెంబ్లీలో. ఇప్పుడు గతంలో ఇదే సోషల్ మీడియాని వాడుకొని కూటమి, జనసేన గాని, బీజేపీ గాని, టీడీపీ గాని అధికారంలోకొచ్చింది. ఇప్పుడు అదే సోషల్ మీడియా ఎందుకు కట్టడి అంటే ఏం జెప్తారు? సోషల్ మీడియా కట్టడి అంటే ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు కాదండి. ప్రభుత్వాన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళని, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని అసందర్భంగా మాట్లాడేవారిని, ఒక ఫేక్ ఐడీలు పెట్టుకొని ఒక ఐటీ విభాగాలు నడిపిస్తూ రూ. 5 పేటీఎం బ్యాచ్‌ని పెట్టి ఇష్టం వచ్చినట్టు మహిళల్ని కించపరిచి మాట్లాడటం. అసల ఆ భాష వినాలన్నా, చూడాలన్నా కూడా చాలా జుగుప్స కలిగేటువంటి పరిస్థితి. మనం రాబోయే రోజుల్లో, రాబోయే తరాలకి మనం ఏం అందించబోతున్నామో కూడా మనకేం అర్థం కావట్లేదండి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక మంచికి మంచి, చెడుకు చెడు ఉపయోగించుకునే వారికి అవకాశం ఉంది. కానీ మనం ఒక రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు మనం రాబోయే యువతరాలకి మంచి సందేశాన్ని ఇవ్వగలగాలి. అలా కాకుండా దుమ్మెత్తి పోసేటువంటి భాష, అసలు ఆ భాషని మనం ఎక్కడా కూడా మారుమూల పల్లెల్లో కూడా మనం వినం. అంత చండాలమైన భాషని చదువుకున్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఈ ఈ సాఫ్ట్‌వేర్ ఏదైతే చేస్తారో, ఐటీ విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ యువత భవిష్యత్తును కూడా నాశనం చేస్తూ ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఈ కొంతమందిని పెట్టి ఈ ఎదుటి వాళ్ళని ప్రతిపక్ష పార్టీల వాళ్ళని తిట్టించటం, కూటమి నాయకులను తిట్టించటం, మమ్మల్ని జనసేన వీర మహిళలను కానివ్వండి, అదేవిధంగా టీడీపీ, బీజేపీ మహిళలను కానివ్వండి, చండాలమైన భాషతో తిట్టించడం. మరి దాన్ని కట్టడి చేసేటువంటి ఒక వ్యవస్థ లేకపోతే యువత ఎంతో మంది, లక్షల మంది, కోట్ల మంది చూస్తా ఉంటారు అయన్నీ. మరి వాళ్ళు కూడా నిర్వీర్యం అయిపోతది. వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఇదనేది నిర్వీర్యం అయిపోయి, ఓహో! ఇదే బావుంది. ఇలాంటి నడవడే బావుంటది అని చెప్పి యువత దానికి ఆకర్షించబడతారు. అలాంటివి జరగకుండా ఉండాలి. యువతరం మంచి భవిష్యత్తులోకి రావాలి అని చెప్పి ఆలోచనతో సోషల్ మీడియాని కట్టడి చేయడం కూడా జరగబోతా ఉందండి. అది జరగపోతే ఈ నియంత్రణలతోటి అసలు భవిష్యత్తంతా కూడా రాక్షస రాజ్యం అయిపోద్ది. ఇప్పుడు ఒక బూతు పదానికి ఉన్నటువంటి విలువ ఒక మంచి పదానికి లేదా అనేటువంటి ఆలోచన సోషల్ మీడియాలో కలిగేటువంటి పరిస్థితి. కూటమి నాయకుల ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది ఒక బ్రహ్మాస్త్రం. దాన్ని మంచిగా ఉపయోగించాలి. ఇలాంటి ఒక రౌడీ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని దూరం చేయాలి అనేటువంటి ఆలోచనతో రాబోయే రోజుల్లో యువతకి మంచి భవిష్యత్తు అందించాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాని టార్గెట్ అనుకోవచ్చా? ఎందుకు వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతున్నారంటే ఏం జెప్తారు? సోషల్ మీడియాలో ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద అంటే? ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద ఎవరు కేసులు పెట్టరండి. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద మాత్రమే పెడతారు. బూతుల్ని ఏదైతే వాళ్ళు భాషగా మార్చుకున్నారో వాళ్ళ మీద మాత్రమే కేసులుంటాయి తప్ప, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించొచ్చండి. ఆ అధికారం వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఉంటది. ఒక ఓటర్ అయ్యి, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ అయ్యి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతి ఓటర్‌కి కూడా ఉంటదండి. అలాంటిది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఏం కక్ష కట్టడం ఏమి ఉండదు. అలా అని చెప్పి వీళ్ళు ఏదైతే తెలుగుకి తెగులు పట్టించేసి, పూర్తిగా భాషని బూతు భాషగా మార్చేసి, దాన్ని ఎదుటి వాళ్ళ మీద ప్రయోగిస్తా ఉన్నారు. దాన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప ఎవరి మీద కక్ష సాధింపు చర్యలనేది చేయటం అనేది లేదు. అంటే సోషల్ మీడియా లాంటి వ్యవస్థల్ని కంట్రోల్ చేయడానికి అంటే కంట్రోల్ అవ్వట్లేరంటారా ఏపీలో సోషల్ మీడియా? కంట్రోల్ చేస్తామని చెప్పారండి. ఖచ్చితంగా కంట్రోల్ అవ్వకపోవడం అనేది ఏముండదు. కంట్రోల్ ఖచ్చితంగా అవుతది. ఏదైతే వీళ్ళు ఐటీ విభాగం రూ. 5 పేటీఎమ్స్ అని చెప్పేసి విర్రవీగుతున్నారో, ఏండి ప్రతి వాళ్ళు ఎక్కడి నుండి చేసినా గూడా ఐపీ అడ్రెస్‌లుంటాయి. పట్టుకోవాలంటే ఒక 5 మినిట్స్ పని. కానీ ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఒక రాక్షసుడి చేతిలో బలైపోతున్నటువంటి ఈ ఉద్యోగాలు లేక ఎవరైతే వాళ్ళ ఎరలో పడ్డారో వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోక ఇన్ని రోజులు ఉపేక్షించారు. కానీ పెద్ద చేపలు పట్టాలంటే ఖచ్చితంగా ఎరవేయాల్సిందే. వాళ్ళని పట్టుకోవాల్సిందే. వాళ్ళని ఎవరైతే ఈ వెనక ఏదంతా నడిపిస్తున్నారో
వాళ్ళని కూడా రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్కించాల్సిందే. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు కాబట్టి ఇటువంటి చర్య అనుకోవచ్చా? అవునండి. ఖచ్చితంగా ముమ్మాటికి. వాళ్ళకి ఆడవాళ్ళా? లేకపోతే పెద్దవాళ్ళా? చదువుకున్న వాళ్ళా? చదువుకోని వాళ్ళా? రాజకీయవేత్తలా? ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించారా వాళ్ళని మనం బండబూతులు తిట్టేద్దాం. ఇంకా అదొక్కటే వాళ్ళ టార్గెట్. వాళ్ళకి ఒక రూ. 5 వచ్చినాయా లేదా? వాళ్ళు చేసేది ఉద్యోగం. వాళ్ళు ధర్మంగానే చేస్తున్నారు. ఒక రకంగా మాట్లాడుకోవాలనుకుంటే ఏదైతే ఆ పేటీఎం బ్యాచ్ ఉన్నారో అతనికి న్యాయం చేసేది వాళ్ళు తీసుకున్న రూ. 5 వాళ్ళు న్యాయం చేస్తున్నారు. కానీ వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందనేది చూసుకోవట్లేదు. కొంతమందికి ఆ భవిష్యత్తు ఎలా ఉంటదనేది చూపిచ్చారనుకోండి, రెండో వాళ్ళు బాధ్యత కలిగినటువంటి పౌరులుగా వ్యవహరిస్తారు. మరి టీడీపీ, జనసేన నాయకులు ఒకవేళ ఆహ్, వైసీపీని ప్రభుత్వాన్ని విమర్శించినా, కడిగినా, వాళ్ళ మీద ట్రోల్ చేసినా అప్పుడేంటి? చట్టం అందరికి ఒకేలా వర్తిస్తాయా? అంటే ఏం చెప్తారు? చట్టం అందరికీ గూడా ఒకటేనండి. ఒకళ్ళకి చుట్టం గాదు. ఎవరికైనా సరే ఇప్పుడు మాకే గనక అలాంటి వ్యక్తిత్వ హననంగా చేసేటువంటి వ్యక్తిత్వం మాకుంటే, మేము ఎదుటి వాళ్ళని విమర్శించం గదండీ! వాళ్ళు వాళ్ళ స్థాయికి మించిపోయి ఒక పరిధుంటదండి. ప్రతి విమర్శకి ఒక పరిధనేది ఉంటది. ఆ పరిధి దాటిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మరి దాన్ని కంట్రోల్ చేయకపోతే ఎట్లా అండి? రేపొద్దున రాజకీయాల్లోకి రావాలంటే యువత భయపడుతున్నారు. మహిళలు భయపడుతున్నారు. మేము ఇవాళ రాజకీయాల్లో ఉన్నాము అంటే, మమ్మల్ని చూసి ఇంకో 10 మంది మహిళలు రాగలగాలి గానీ, అమ్మో! ఈళ్ళనింత భయంకరంగా తిడతా ఉన్నారు. మేమెళ్తే మా పరిస్థితేంటి? అనేటువంటి భయంలో వాళ్ళు బతకూడదు గదా! అందుకని ఒక భయం అనేది వాళ్ళకి ఖచ్చితంగా కలగాల్సిందే. భయభక్తులు లేకుండా, క్రమశిక్షణ లేకుండా తయారైపోయింది వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఒక తల్లి కాంగ్రెస్‌ని ఎలా అయితే తరిమి కొట్టామో, ఈ వైఎస్ఆర్‌సీపీ అనే పిల్ల కాంగ్రెస్‌ని కూడా తరిమి కొడితే తప్ప రాష్ట్రం బాగుపడదండి. ఖచ్చితంగా తరిమి కొట్టే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఆ 11 కూడా తీసేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రుచి కూడా చూపిస్తాం. ఓకే. ఇప్పుడు ఏపీలో బాలకృష్ణ, చిరంజీవి ఎపిసోడ్ ముగిసినట్టే అనుకోవచ్చా? అదేం లేదండి. అది ఆయనేదో ఫ్రస్ట్రేషన్‌లో గబగబా మాట్లాడేసారు తప్ప, అట్లాంటిదేం లేదు. ఎందుకు వైసీపీకి ఆయుధం ఇస్తలేరు మీరు? వైసీపీకి ఆయుధం అంటే మైకా అండి మీ దృష్టిలో? ఎందుకు వైసీపీకి అసలు ఆయుధం పథకాల రూపంలో అయినా సరే, ఎందుకు వైసీపీని ఆయుధం ఇస్తలేరు వైసీపీ? వైసీపీకి ఛాన్స్ ఎందుకు ఇస్తలేరసలు విమర్శించడానికి? వైసీపీకి ఛాన్స్ ఇవ్వడానికి వాళ్ళసలు అసెంబ్లీకి రావాలి గదండీ! ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ నియోజకవర్గ ప్రజల సంక్షేమం గురించి మాట్లాడటానికి అసెంబ్లీకి వస్తే, అతనికి ఆ మైకో, ఆయుధమో మీరన్నట్టుగా ఇవ్వడానికి అవకాశం ఉంటది. రాకుండా ఏసీ గదుల్లో కూర్చొని టీవీ పెట్టుకొని ఏం జరుగుతుందో అసెంబ్లీలో చూసేటువంటి వ్యక్తికి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తామా అండి చెప్పండి? మాట్లాడు బాబు అని చెప్పి. ఒక ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఒక రాజ్యాంగం ప్రకారం కొన్ని లెక్కలుంటాయి. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా జనసేనకే దక్కింది. అలాంటప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే మైక్ ఇస్తేనే వస్తాను. ఎల్‌కేజీ పిల్లలు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూలుకెళ్తానన్నట్టు మారం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఉన్నటువంటి అధికారాన్ని చేతిలో పట్టుకొని, నీకు రావాల్సినటువంటి ఏదైతే నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం రావాలో, వాటిని కూటమి చెయ్యకపోతే ప్రశ్నించే బాధ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని విస్మరించి నాకు మైక్ కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి, లేతే నాకు ప్రత్యేక హోదా నుండి ప్రతిపక్ష హోదాకి దిగజారిపోయాడాయన. ప్రతిపక్ష హోదా నుండి నాకు మైక్ ఇస్తే వస్తా లేకపోతే లేదు. పిచ్చి పట్టినటువంటి ఉన్మాదిలాగా బిహేవ్ చేస్తా ఉన్నాడు ఆయన తప్పని ఇప్పుడు రేపు 9థ్ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నరసీపట్నం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారేమో మెడికల్ కాలేజీ విషయంలో కేంద్రం ₹1 కూడా మంజూరు చేయలేదు అని చెప్పేసి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹1 కూడా మంజూరు చేయలేదని చెప్పేసి స్పీకర్ గారు మాట్లాడుతా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో లేదు లేదు మేము 500,00,00,000 నిధులు జీవో జారీ చేశామన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నిజంగా గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు జారీ చేసిందంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు నిధులు మంజూరు చేశారనేది ఖచ్చితంగా లెక్కలు చూపించాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మరి ఇక్కడ అరాకొరగా మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు తప్ప, ఎక్కడ కూడా సంపూర్ణం చేసినటువంటి దాఖలాలైతే ఎక్కడా లేవు వారివి. వారు ఎన్ని వందల కోట్లు దుర్వినియోగం చేశారు అనేది ప్రజలు గమనిస్తానే ఉన్నారు. కూటమి నాయకులకు గాని, ప్రజలకు ముఖ్యంగా ఓటర్లకి వాళ్ళు చేసినటువంటి దుర్వినియోగం పట్ల వాళ్ళు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఇవి గనక దుర్వినియోగం అయినట్లుగా నిరూపితమైతే,
ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకుల జేబుల్లోంచి ఖచ్చితంగా తిరిగి కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నానండి.